జిల్లా అధ్యక్షురాలు శాంత కుమారి గారి ఆవిడ ఆ మధ్యలో నాకు సరైన బాధ్యత రాదని బాధపడుతున్న తరుణంలో ఆవిడకి ఒక గొప్ప అవకాశం దొరికింది. స్వయంగా మన ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గారు రావడం జరిగింది. ఆవిడని సత్కరించే అవకాశం ఇవిడికి వచ్చింది. వెంటనే దగ్గర తీసుకొని నువ్వు ఎవరమ్మా అన్నారు. నేను మఠం శాంతకుమారిని, మఠం ప్రాంతం సర్పంచ్ అన్నారు. ఆవిడ చాలా ఆనందపడింది. నువ్వు నీ గ్రామానికి మొదటి పౌరురాలివి, నేను దేశానికి మొదటి పౌరురాలి, నువ్వు కూడా దేశానికి మొదటి పౌరురాలు అదే అవకాశం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది అని ఆవిడ ప్రోత్సహించారు. ఆ రోజు నుంచి ఆవిడ మొహంలో వెలుగు ఇప్పటికి కూడా పట్టుకోలేకపోతే అలా ఎగిరిపోతుంది. ఆ విధంగా తప్పనిసరిగా మనం మఠం శాంత కుమారి గారు, మనం మఠం అంటే మన ప్రాంతంలో వనవాసి కళ్యాణోత్సవంతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మన జాతీయ బాధలకు కట్టాలండి. అక్కడి నుంచి సర్పంచ్గా గెలిచింది. మనందరికీ ఆదర్శవంతమైన జిల్లా అధ్యక్షురాలుగా మనందరినీ నేతృత్వం వహిస్తుంది. ఆవిడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కార్యక్రమంలో మన జోనల్ ఇన్ఛార్జ్ తపనా చౌదరి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ మనతో కలిసి ప్రయాణం చేస్తున్న ఆయనకి అల్లూరు జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరూ కూడా కార్యకర్తలందరూ కూడాను ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనము ఇంత గొప్ప స్థానంలో ఉన్నాము అంటే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చలవే. ఈరోజు మన దేశాన్ని చూసి ఇతర దేశాలు కూడా తలదించుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ 11 ఏళ్లలో మన దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చిన్న పిల్లలతో సహా మోడీ అంటే ఎవరు అన్నది కూడా ప్రజలందరికీ తెలుస్తుంది. అలాగే మన దేశం అంతటా కూడా ప్రజలందరూ మన భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అలాగే మన రాష్ట్రాన్ని కూడా ఎంతో పథకాలు ఇచ్చి మనల్ని ముందుకు నడుపుతున్నారు. అందుకు మనకు అదృష్టం ఏంటంటే మనకు గొప్ప అధ్యక్షులు మనకు దొరికారు. మన రాష్ట్రంలో మన ప్రాంతం నుంచి మనకు ఎంతో సనువుగా ఉన్నటువంటి మన మాధవ్ గారు మనకు అధ్యక్షులుగా రావడం అంటే మనం ఎంతో గొప్ప అదృష్టవంతులం. ఎందుకంటే మాధవ్ గారు అలాగే మాధవ్ గారు తండ్రి గారు అయినటువంటి చలపతిరావు కూడా మన గిరిజన ప్రాంతం అంటే ఆయనకి చాలా అభిమానం. ఎప్పటి నుండో మన గిరిజన ప్రాంతానికి వారు ఎంతో ఆత్మీయతలు పెంచుకుంటూ మనతో సంబంధాలు పెంచుకుంటూ మనల్ని నడిపిస్తున్నారు. అటువంటి గొప్ప కుటుంబం మనకు అధ్యక్షులుగా రావడం అంటే ఈరోజు మనం ఎంతో అదృష్టవంతులం. అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తగా ఏర్పడిన మన జిల్లాకి రావటం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మనం అనేక పోరాటాలతో అనేక సంవత్సరాలుగా మన జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని చెప్పి మనం ఎప్పుడో సుమారు 15 సంవత్సరాల క్రితం తీర్మానం చేసి ఆ విధంగా మనం పోరాటం చేసిన కారణంగా ఇవాళ మన జిల్లాకి అల్లూరి సీతారామరాజు జిల్లాని నామకరణం చేయడం మనందరికీ గర్వకారణం. కనుక అటువంటి జిల్లాకి నేను ఇవాళ అధ్యక్షుడు హోదాలో రావటం, మీ అందరూ కూడా అపూర్వమైన స్వాగతం పలకటం, మీ అందరి అభిమానానికి ముందుగా భారతీయ జనతా పార్టీ మన 3 నియోజకవర్గాలకు సంబంధించిన సోదరి సోదరుమణుల అందరికీ ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన
సేనానులు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఇవాళ ఏఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా మొదటిసారి ఎవరిని దర్శించుకోవాలంటే మనలో ఒకటిగా ఉంటూ అల్లూరి సీతారామరాజు చూపిన బాటలో అడుగులు వేస్తూ విప్లవాన్ని మనలో రగిల్చి అద్భుతమైన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం చేసిన మన గాం మల్లుధరునికి నివాళులర్పించి ఇవాళ మన యొక్క యాత్ర ప్రారంభిస్తున్నాం. గాం గట్టంధర, గాం మల్లుధర, అగ్గిరాజు, పడాల్ అనేక మంది ఇటువంటి వీరులు మన ప్రాంతంలో పోరాటం చేసి ఆ రోజు బ్రిటిష్ వ్యతిరేకంగా చేసిన అద్భుత పోరాటం కారణంగా మనకి చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఆ వీర మరణం గురించి తెలుసు. గాం గట్టంధర కూడా ఆయనతో పాటు మరణించిన ఇంకొక విప్లవ వీరుడని సమాజానికి తెలియదు, ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కేవలం వాళ్ళే కాదు, అనేక మంది గిరిజనులు ఇవాళ దేశం కోసం ప్రాణాలు ఓడటం, నవ్వుతూ ఉరికెంబానికి ఎక్కిన అనేక మంది ఉన్నారు. మన యొక్క ఆ యొక్క మన్యం విప్లవంలో పోరాటం చేసిన 236 మందికి 6 నెలల నుంచి జీవిత ఖైదీ పడిందనే విషయం మనందరికీ గర్వకారణం. మనలో అనేక మంది వీరులు ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో పోరాటం చేశారు. సుమారు 14 మంది సెల్యులార్ జైల్లో ఆజీవన కారాగార శిక్ష అనుభవించింది మన ప్రాంతంలో ఉండే గిరిజనులు. అటువంటి గిరిజన స్వతంత్ర సమరయోధులందరికీ కూడా ముందుగా చేతులెత్తి నివాళులు అర్పిస్తున్నాను. వాళ్ళందరి యొక్క కష్టం కారణంగా, వాళ్ళందరి యొక్క త్యాగం కారణంగా మనం స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. మనం తప్పనిసరిగా ఈ సందర్భంలో భగవాన్ బిర్సా ముండాని కూడా గుర్తు చేసుకోవాలి. ఈ సంవత్సరం భగవాన్ బిర్సా ముండా యొక్క 150వ జయంతోత్సవాలు. నరేంద్ర మోడీ గారు మన బిర్సా ముండా యొక్క త్యాగ నిరతి పోరాట పటిమకి ముక్తులై మనందరి కోసం పోరాటం చేసిన, ముఖ్యంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్ని భ్రష్టు పట్టిస్తున్న విదేశీ మతోన్మాదులు పీచమణిచే విధంగా చేసిన అద్భుత పోరాటం, బ్రిటిష్ వాళ్ళ కూటనీటికి బలైన మన బిర్సా ముండా గారి యొక్క జయంతి నవంబర్ 15న జనజాతి గౌరవ దివస్ గా చేసి మన గిరిజనులందరికీ కూడా గౌరవాన్ని ఇచ్చారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. తప్పనిసరిగా బిర్సా ముండాకి మనం నివాళులు అర్పించాలి. అలాగే మనతో పాటు తిరుగుతూ అనేక రకాలుగా ఈ ప్రాంతంలో విద్యార్థులు మనతో కలిసి పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మనలో ఒకడు, మొదటి ఐఐటిఐ మన్యం ప్రాంతం శ్రీ లోకుల గాంధీ గారు పరమపదించి నేటికి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయన ఆత్మకి సద్గతులు ప్రాప్తించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మనం సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబంతో ఉన్నామని ఇంకొకసారి తెలియజేస్తూ అనేక రకాల కొత్త ఆశలతో మనం ఒక జిల్లాని సాధించుకోవడం జరిగింది. మన దేశంలోనే అతిపెద్ద గిరిజన పార్లమెంట్ ఏదైనా ఉంది అంటే అది అరకు పార్లమెంట్. కనుక అరకు పార్లమెంట్ సంబంధించిన ఏదైతే ప్రత్యేకతలు ఉన్నాయో ఆ ప్రత్యేకతలు సంతరించుకొని మనం ఒక జిల్లాగా ఇవాళ సాధించాం. రంపచోడవరం, మన పాడేరు, అరకు ఈ 3 అసెంబ్లీలు కలిసి రాష్ట్రంలో ఏ జిల్లా కన్నా అతిపెద్ద జిల్లాగా ఆవిర్భవించింది. మన జిల్లాలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణం జరుగుతుంది. ఆ పోలవరం మొత్తం ఆంధ్రప్రదేశ్ అది వెన్నుముదలుగా ఉంది. ఆ యొక్క ప్రాజెక్ట్ కారణంగా మన గిరిజన సోదరుమణులు అనేక ఇక్కట్లు పడుతున్నారు. వాళ్ళందరికీ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ఆసరాగా ఉండి వాళ్ళ కోల్పోయిన భూమిని వాళ్ళకి ఇచ్చే విధంగా ఒక పెద్ద ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి గొప్ప ఆరెండ ప్రాజెక్ట్ ఇచ్చి ఆదుకుంటుంది. ఏవైతే ముప్పు మండలాలు ఉన్నాయో వాటినన్నింటినీ కలుపుకొని ఆ ప్రాంతంలో ఉండే వ్యవసాయానికి తోడ్పాటు అందించే విధంగా పెద్ద ఎత్తున ప్రణాళిక చేసి వెళ్తుంది అనే విషయం తెలియజేస్తున్నాను. ఇవాళ కేవలం పోలవరమే కాకుండా మన ప్రాంతానికి సంబంధించిన అందాలని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం మన పార్టీ చేస్తుందని అదంతా మనకి గర్వకారణంగా మనం భావించాలి. ఇవాళ మన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం అందరూ వేస్తుపోయే విధంగా మన ప్రాంతంలో ఏదైతే
ఏదైతే తీవ్రవాద సమస్య ఉందో, ఎవరైతే నక్సల్బరీ మూవ్మెంట్ వైపు వెళ్తున్నారో వాళ్ళందరినీ ఈ ప్రాంతం నుంచి తరిమేసి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా అలజడి లేకుండా శాంతి భద్రతలు కాపాడే విధంగా మన ప్రియతమ ప్రధాని ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ పేరు మీద మొత్తం నక్సల్స్ అందరినీ ఏమి వేసిన సందర్భం మొత్తం మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇంకొక దాడి జరగకుండా అందరినీ సురక్షితంగా ఉంచే పెద్ద ఎత్తున మనం ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం. మనం ఎందుకు ఆ వైపు వెళ్తున్నాం అంటే మన ప్రాంతంలో రోడ్లు లేవు, మన ప్రాంతంలో స్కూల్స్ లేవు, మన ప్రాంతంలో హాస్పిటల్స్ లేవు. ఈ సదుపాయాలు లేని కారణంగానే మనం తీవ్రవాదం వైపు ఆలోచన చేసే కొద్ది మంది మనకి తయారయ్యారు కనుక తప్పనిసరిగా ఈ యొక్క పరిస్థితి మారాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన ప్రాంతంలో మొత్తం పెద్ద ఎత్తున గేమ్ చేంజర్ అంటారు, మన పరిస్థితిని మార్చే విధంగా రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఏదైతే రహదారి నిర్మాణం జరుగుతుందో ఆ రహదారి కారణంగా మొత్తం మన ప్రాంతం యొక్క పూర్తి స్వరూపం మారబోతుందనే విషయం మీకు తెలియజేయడానికి నేను నిజంగానే గర్వపడుతున్నాను. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాజమండ్రి నుంచి ప్రారంభమై మన రంపచోడవరం కొంత ప్రాంతాన్ని టచ్ చేస్తూ మన యొక్క చింతపల్లి, మన యొక్క పాడేరు, మన యొక్క అరకు, ఇక్కడి నుంచి కిందకి విజయనగరం వరకు, పౌడాల నుంచి విజయనగరం వెళ్లే విధంగా అద్భుతమైన రహదారి నిర్మాణం కారణంగా మన ప్రాంతానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు, దాంతో పాటు అనేక రకాల చిన్న చిన్న పరిశ్రమలు రావడానికి అవకాశంతో పాటు మన పర్యాటక కేంద్రంగా వనజంగి, లంబసింగి, మన ప్రాంతంలో ఉండే అనేక రకాల ఏవైతే గుడులు ఉన్నాయో, ఏవైతే మనకి అనేక రకాల చిన్న చిన్న వాగులు ఉన్నాయో, అనేక రకాల పర్వత శ్రేణులు ఉన్నాయో తప్పనిసరిగా వాటికి ప్రాశస్త్యం వచ్చి అద్భుతంగా పర్యాటక కేంద్రంగా కూడా మారడానికి మనందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి రావడానికి అది కారణమవుతుందని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన ప్రాంతాన్ని ఒక ఆకాంక్ష జిల్లాగా, యాస్పిరేషన్ జిల్లాగా మార్చి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం జరిగింది. మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే సౌకర్యాలు ఇవాళ మీరు చూస్తున్నారో, ప్రతి గ్రామానికి కనెక్టివిటీ, ప్రతి గ్రామంలో ఎలక్ట్రిసిటీ, మన ప్రాంతంలో గిరిజనులందరికీ కూడా ఇల్లు నిర్మించే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు మనందరికీ కూడా ప్రధానమంత్రి జన్ మన్ అని చెప్పి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండే పీటీజీలు మనం గుర్తించడం జరిగింది. ఎంతమంది గుర్తించామంటే 30,000 కుటుంబాలని మన ప్రాంతంలో గుర్తించి వాళ్ళందరికీ ఉచితంగా ఇల్లు కట్టించే విధంగా ఒక వ్యవస్థ ప్రధానమంత్రి జన్మన్ యొక్క ఆ యొక్క స్కీమ్ లో మనందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో, రాష్ట్రంలోనే అత్యధిక హెల్త్ కార్డ్స్ సుమారు 4 లక్షల హెల్త్ కార్డ్స్ ఆయుష్మాన్ భారత్ తో మనకి ఇవ్వడం జరిగింది. మన ప్రాంతంలో అన్ని గ్రామాలకి జల జీవన్ మిషన్ ద్వారా ఏదైతే తాగునీరు అవసరాలు ఉన్నాయో అనుసంధానం చేసి ముందుకు తీసుకెళ్లే కొత్త కార్యక్రమం మనం ఇవాళ కొనసాగిస్తున్నాం. అంతేకాదు మన ప్రాంతంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద ప్రతి మండలానికి ఒక అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ యొక్క సహకారంతో, పూర్తి సహకారంతో కేంద్రీయ విద్యాలయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఏకలవ్య మోడల్ స్కూల్స్ 17 ప్రాంతాలకి 17 స్కూల్స్ మన జిల్లాకి రావటం మనందరికీ గర్వకారణం. మన పిల్లల భవిష్యత్తు బంగారు బాట పడుతుంది, అది నేను తథ్యంగా చెప్పగలను. ఆ విధంగా అక్కడ అద్భుతమైన విద్యతో పాటు అనేక రకాల క్రీడలు నేర్చుకోవడానికి, స్విమ్మింగ్ నేర్చుకోవడానికి అనేక అవకాశాలు రాబోతున్నాయి. ఆ విధంగా ఒక మోడల్ స్కూల్ నరేంద్ర మోడీ గారి ఆలోచన పదంతో ఏకలవ్య మోడల్ స్కూల్స్ మన ప్రాంతంలో వచ్చాయనే విషయం తప్పనిసరిగా గుర్తించాలి. అలాగే మన ప్రాంతంలో ఒక పెద్ద మెడికల్ కాలేజ్, రాష్ట్రంలో దేశంలో మొదటిసారి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలి అంటే మొదటి ఫేజ్ లో మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ లో మన పాడేరుకు వచ్చిందనే విషయం గమనించాలి. దాని 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే విషయం కూడా గుర్తించాలి. ఒక అద్భుతమైన మెడికల్ కాలేజ్ ద్వారా మనందరికీ కూడా వైద్య సదుపాయం వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మించబడిందని మనం తప్పనిసరిగా గుర్తించాలి. దాంతో పాటు మన ప్రాంతంలో పండే పంటలకి సరైన విధంగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా మన ప్రాంతం యొక్క ప్రొడక్ట్ ఏదైతే అరకు కాఫీ ఉందో దానికి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చే విధంగా ఒక అద్భుత బ్రాండ్ గా అరకు కాఫీని తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో పాటు కేంద్రం కాఫీని
ఇవాళ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, ఒక జిల్లా ఒక వస్తువు అనే స్కీమ్లో కాఫీని తీసుకురావడం ద్వారా దేశంలో అన్ని రైల్వే స్టేషన్లో అన్ని దుకాణాల్లో కూడా మన అరకు కాఫీ దొరికే విధంగా ఒక వ్యవస్థ చేశారు. తద్వారా మనకి గిట్టుబాటు ధర అత్యధికంగా వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణమైంది మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ ట్రైబల్కి ఇచ్చే ఏవైతే మనకి శాంక్షన్ చేసే నిధుల కన్నా నాన్ ప్లాన్ ట్రైబల్ వెల్ఫేర్కి ఏవైతే నిధులు ఇస్తున్నామో గత 11 సంవత్సరాల్లో సుమారు 300 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. మన ప్రాంతంలో వందన్ కేంద్రాలు కానీ, మన ప్రాంతంలో అనేక రకాలుగా పెప్పర్ కానీ, మన యొక్క కాఫీ కానీ, మన యొక్క ఇతర కోకోవా లాంటి అనేక పంటలతో పాటు మనం పసుపుకి సరైన విధంగా మనం వాటిని తయారు చేసుకోవడానికి, ఆ పంట పండించడానికి వ్యవస్థ ఈ యొక్క నాన్ ప్లాంట్ ఫండ్స్ ద్వారా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఫండ్స్ ద్వారా మొదటిసారి దేశంలో ఏ జిల్లాలో అయినా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వటం, ముఖ్యంగా IAS ఆఫీసర్స్ని తయారు చేసే విధంగా మనకి విశాఖపట్నంలో వెల్లుర్తి దగ్గర పెద్ద ఎత్తున మనకి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి విడత సుమారు 56 మందిని గిరిజన బాలబాలికలను తీసుకొని వారికి IAS ట్రైనింగ్ ఎవరి చేతికి ఇచ్చామంటే ఢిల్లీ సంబంధించిన, విశాఖపట్నంలో, హైదరాబాద్లో సంబంధించిన నిపుణులను తీసుకొచ్చి మన గిరిజన బాలబాలికలకి IAS ఇస్తే ఇవాళ మనకి ఏమొచ్చింది, సుమారు 10 మంది IAS, IPS, IRS కింద మన గిరిజనులు మొదటి బ్యాచ్ లోనే సెలెక్ట్ కావటం, ఆ నిధులు పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చారనే విషయం గమనించాలి. ఆ యొక్క సెంటర్ కి మన యొక్క ప్రియతమ మంత్రివర్యులు జయశంకర్ గారు వెళ్ళి ఆ పిల్లలకి ఏ విధంగా మీరు చదువుకోవాలి, ఆయన ఒక సక్సెస్ఫుల్ IRS ఆఫీసర్, IFS ఆఫీసర్, ఫారెన్ సర్వీస్ ఆఫీసర్, ఇవాళ దేశానికి పేరు తెచ్చే గొప్ప విదేశాంగ మంత్రి. ఆయన ఎక్కడికి వెళ్ళి మన గిరిజన విద్యార్థులతో 1 గంట పాటు ఏం చదివితే మీరు యొక్క మీ సివిల్ సర్వీసెస్ పాస్ అవుతారు అని చెప్పడం ద్వారా నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప సందేశం పంపించారు. ఆయన మన ప్రాంతంలో తిరిగాడు. దేనికోసం తిరిగాడంటే గిరిజన అభివృద్ధి కోసం, గిరిజన ప్రజల్లో విద్యా వైద్యంతో పాటు వాళ్ళ వ్యవసాయానికి సరైన ప్రాధాన్యత రావాలని చెప్పి స్వయంగా అంత పెద్ద మంత్రి గారు మన మధ్య తిరిగారు. అది కేవలం నరేంద్ర మోడీ గారు ఆలోచన పదం. ప్రతి మంత్రి యాస్పిరేషన్ జిల్లాలో 2 రోజులు గడపాలి, అనేక సమస్యలు తెలుసుకోవాలి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం చేశారు. తప్పనిసరిగా మన ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే విధంగా త్వరలో ఇటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. మన ప్రాంతంలో అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యం. కనుక మనందరం తప్పనిసరిగా అటువంటి గొప్ప నేతృత్వంలో ఇవాళ పనిచేస్తున్నాం. ఇవాళ ఈ యొక్క జిల్లా పర్యటనకి మన సారథ్యం అని పెట్టాం. సారథ్యం అనేది ఏంటంటే మన నేత ఏ విధంగా దేశాన్ని నడిపిస్తున్నాడు, మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నాడు, అహర్నిశలు కృషి చేస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన పడుతున్న కష్టం ఎవరు కూడా పడనంతగా ఎవరి కోసం చేస్తున్నాడు. ఆయన నిన్న ఆగస్టు 15 రోజు మన తెవన్న పతాకం ఎగరేస్తూ చెప్పాడు, నాకు ఒక సంకల్పం ఉంది, 140 కోట్ల మంది ప్రజల యొక్క సంకల్పం, ఆ సంకల్పాన్ని సిద్ధించడం కోసం నేను అహర్నిశలు కృషి చేస్తున్నాను. ఆయన అంత కష్టపడి ఈ దేశాన్ని నడిపించాలని తాపత్రయపడుతుంటే మనం ఆ పార్టీ కార్యకర్తలుగా మరింతగా కష్టపడాలి, మనం శ్రమపడాలి. మన ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ వికాసం తప్పనిసరిగా జరగాలి. ఆ విధంగా మనందరం కలిసికట్టుగా కృషి చేయాలి. ఎందుకు చేయాలి? ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీకు తెలియజేశాను. నిజంగా మీ అందరూ కూడా గర్వపడే విధంగా మనందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా సగర్వంగా నిలబడే విధంగా నరేంద్ర మోడీ గారు ఇన్ని కార్యక్రమాలు చేశారు. దీంతో పాటు మన ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ యొక్క గిరిజన బస్తీలో ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఏ రూపంలో వచ్చారు? నరేంద్ర మోడీ గారు మన ప్రాంతంలో జల జీవన్ మిషన్ లో మనందరికీ ట్యాప్ కనెక్షన్ ఇచ్చే విధంగా రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మన ఇంటికి ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్ లో మరుగుదొడ్ల రూపంలో రావడం జరిగింది. మనందరి ఇంటిలోకి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పేరు మీదట ఉచిత గ్యాస్ కనెక్షన్ రూపంలో రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు మనందరికీ జ్యోతి పథకంలో LED లైట్ల రూపంలో రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మన ఇంటికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా అందరికీ ఉచిత బియ్యం ఇచ్చే విధంగా మన ఇంట్లోకి రావడం జరిగింది. మనందరి యొక్క రక్షణ కోసం అనేక భద్రత పథకాలు అతి చౌక
బీమా పథకాలు తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష యోజన, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన లాంటి అనేక పథకాలు మనకి తీసుకుని రావడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన ఆధార్ కార్డ్, మన మొబైల్ నెంబర్, మన యొక్క అకౌంట్ నెంబర్, జనధన్ అకౌంట్ నెంబర్ మూడింటిని అనుసంధానం చేసి కేంద్రంలో నిధులేస్తే నేరుగా మీ అకౌంట్లోకి వచ్చే విధంగా అవినీతి రహితంగా ఒక అద్భుత వ్యవస్థ చేయడం కారణంగా కేంద్రంలో మనకి కిసాన్ సమ్మాన్ నిధి రావాలని, మన ప్రాంతంలో అమ్మకి 100 నిధులు రావాలంటే, మనకి పెన్షన్ రావాలంటే అనేక రకాల సౌకర్యాలు నేరుగా మీ అకౌంట్కి వచ్చే ఒక అద్భుతమైన ఆలోచన, దాని కార్యరూపం చూపించింది నరేంద్ర మోడీ గారు. మీ అందరికీ ఆ రకంగా డబ్బులు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నాను. వస్తున్నాయా లేదా? ఆ విధంగా నరేంద్ర మోడీ గారు అద్భుత వ్యవస్థ చేయడం జరిగింది. కేవలం అంటే కాదు, మన గ్రామానికి, మారుమూల గిరిజన ప్రాంతాలకి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఏ రూపంలో వచ్చారు? అభివృద్ధి రూపంలో రావడం జరిగింది. మన గ్రామాలకు ఉండే సిసి రోడ్ నరేంద్ర మోడీ గారి నిధులతో నిర్మించబడ్డాయి. ఆ యొక్క సిసి రోడ్ పక్కనుండే కాలువలు, పక్కనున్న ఎల్ఈడి లైట్, ఊర్లో ఉండే అంగన్వాడీ, ఊర్లో ఉండే వైద్యాలయం, విద్యాలయం, ఊర్లో ఉండే అంగన్వాడీ, ఏదైతే రైతు భరోసా కేంద్రం, ఈ ఊర్లో ఉండే గ్రామ సచివాలయం, ఊర్లో ఉండే ఇతర వ్యవస్థలు, శ్మశానం దాటిన తర్వాత చెత్త నుంచి సంపద కేంద్రం కూడా నరేంద్ర మోడీ గారి నిధులు నేరుగా మీ గ్రామానికి ఇవ్వటం కారణంగా జరిగిందనే విషయం మనం గుర్తించామా లేదా? మీ గ్రామంలో సర్పంచ్ అడగండి, మనకి నేరుగా నిధులు వస్తున్నాయా? ఇవన్నీ కూడా వాళ్లే చేశారంటే అక్కడ శిలాఫలకాలు చెప్తాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ యొక్క రోడ్డు నిర్మించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో రైతు భరోసా కేంద్రం నిర్మించబడింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామ సచివాలయం నిర్మించబడింది. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు మన గ్రామానికి వచ్చారు. నేతృత్వంలో ప్రజా సమస్యని పరిష్కరించే విధంగా ఊరేగింపుగా వెళ్ళాలి, అడగాలి, ఇవన్నీ తీర్చండి, మళ్ళీ రెండో వారం వెళ్ళాలి. గత వారంలో ఇచ్చినవి ఏమయ్యాయి? ఈ వారం ఈ సమస్యలు ఉన్నాయి. ఆ విధంగా సమస్యల పరిష్కారంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందున్నారు అనే విషయం ప్రజలకు తెలిసేటట్టు మనం పనిచేయాలి. తప్పనిసరిగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయాలి. మనందరికీ కూడా కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది, మనకి అనేక రకాల సౌకర్యాలు రావాలి అనుకున్న విధంగా రావడం లేదు. కేవలం మనకే కాదు, జనసేన కానీ టీడీపీ వాళ్ళు కూడా అసంతృప్తి ఉంది. ఇవాళ కూటమి కేవలం ఎమ్మెల్యే, ఎంపీ వరకే మన యొక్క ఒప్పందం కాదు, దాని తర్వాత ఉండే అనేక నామినేటెడ్ పోస్టులో కూడా అవకాశం కల్పించే విధంగా మనకు ఒక ప్రయత్నం ప్రారంభించాం. ఆ ప్రయత్నం కారణంగానే మనలో అనేక మందికి మంచి నామినేటెడ్ పోస్టులు వచ్చాయి. మన యొక్క కూడా కృష్ణారావు గారికి ట్రైకర్ డైరెక్టర్గా వచ్చారు. అలాగే మన మంగతలికి ఏఎంసీ చైర్మన్గా అవకాశం వచ్చింది. ఇక్కడున్న అనేక మందికి, మన రాజారావు గారు కూడా మన కమిషన్ సంబంధించిన వచ్చింది. అలాగే మన బుల్లిరెడ్డి గారికి మన ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చింది. కొన్ని సాంకేతిక కారణాల కారణంగా పదవి స్వీకరణ చేయలేదు. తప్పనిసరిగా ఆయనకి ఆ గౌరవం దక్కే విధంగా ప్రయత్నం చేస్తాం. దీంతో పాటు అనేక రకాల నీటి సంఘాలు, అనేక రకాల ఇతర సంఘాల్లో మనకి అవకాశం వచ్చింది. తప్పనిసరిగా వాటిని పెంచే ప్రయత్నం నేను చేస్తానని మీకు తెలియజేస్తూ, మనందరం కూడా తప్పనిసరిగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి. మన రాష్ట్రంలో, మన జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మొన్న గతసారి జరిగిన ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో సుమారు 200 మంది పైగా మనకి వార్డ్ మెంబర్స్, సుమారు 40 మంది పైగా సర్పంచులు, అలాగే సుమారు 5 ఎంపీటీసీ మెంబర్స్ భారతీయ జనతా పార్టీ సింబల్ పై గెలిచిన ఘనత కేవలం మీ జిల్లాకే ఉంది. కనుక మీ అందరినీ అభినందిస్తూ ఆ సంఖ్య ఇప్పుడు మరింత ఎత్తున పెంచే అవకాశం ఉంది. మనందరం కూడా వార్డు మెంబర్గా, సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్గా తప్పనిసరిగా పోటీ చేసి మన 3 జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా కూటమి ప్రభుత్వంలో ఉంటూ మనం చేయాలి. ఆ విధంగా చేసే ప్రయత్నం నేను తప్పనిసరిగా చేస్తానని మనందరం కూడా ఆ విధమైన తయారీ, ఏ కార్యకర్త ఎక్కడ పోటీ చేయాలో ఇప్పటి నుంచే దాని పూర్వ తయారీ ప్రారంభించి మనం ముందుకు వెళ్ళాలని కూడా నేను జిల్లా అధ్యక్షురాలని కోరుతున్నాను. మనందరం కూడా తప్పనిసరిగా ఒక నరేంద్ర మోడీ గారి సైన్యంగా ఈ ప్రాంతంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల కష్టాలు ఉన్నాయి. 170 యాక్ట్ ఇంప్లిమెంటేషన్ మీద అనేక రకాల అపోహలు క్రియేట్ చేస్తున్నారు. మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైతే ఈ యొక్క
సొల్లు బుల్లు కబుర్లు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళని గట్టిగా ప్రతిఘటించింది. నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ విషయంలో కానీ 170 యాక్ట్ కానీ జీవో నెంబర్ 3 కూడా తప్పనిసరిగా అమలు చేయాలనే ఒక ఆలోచనతో పనిచేస్తున్న నేత, ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళ హక్కులు కాపాడడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్న ఏకైక నేత నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆయన పైన అక్కసుతో అనేక విషయాలు మాట్లాడుతున్నారు. 370 అధికరణ రద్దు చేశారు కాబట్టి మనకి 170 రద్దు చేస్తారని ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం నాయకులు చేస్తున్నారు, కమ్యూనిస్టులు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రతిఘటించాలి. ఎవరైతే ఈ మాట మాట్లాడుతున్నారో ఇది సత్య దూరం. 170 ఎక్కడైనా అమలు కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల్లో ఉందని అడుగుతున్నాను. కూటమి ప్రభుత్వంలో కూడా ఆ యాక్ట్ ని పూర్తి స్థాయిగా అమలు చేస్తాం. గిరిజన హక్కులకి భంగం కలిగితే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవాళ జీవో 3 మనందరం కూడా ఆందోళన చెందాం. సుప్రీంకోర్టులో మనకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దానికి మేము మన అందరం భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళకి అడగడం జరిగింది. అయితే ఒక దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పేరుకే నా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు అంటారు. కానీ మన జీవో నెంబర్ 3ని ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఎదురీత వచ్చిందో ఒక్క అప్పీల్ చేయలేదు, ఒక్కసారి ఎదురెళ్ళి మాట్లాడలేదు. దానికి స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని అడిగితే వేయలేదు. దాన్ని వాదించడానికి ఒక అడ్వకేట్ పెట్టాలంటే పెట్టలేదు. తన యొక్క అనేక అవినీతి కేసులు కానీ అనేక రకాల ఇతర దుర్మార్గ కేసులకి ఇతర ప్రతిపక్షాన్ని కేసుల్లో ఇరికించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి మన కోసం ₹1 ఖర్చు పెట్టలేదనే విషయం మనందరం కూడా గుర్తించుకోవాలి. ఇవాళ మన ప్రాంతంలో వైసీపీ సంబంధించి ప్రజాప్రతినిధులు గెలిపించాం. తప్పనిసరిగా అడగాలి, జీవో నెంబర్ 3ని అమలు కాకుండా చేసింది ఎవరు? వైసీపీ కాదా అని చెప్పి అడగాలి. తప్పనిసరిగా రాబో కాలంలో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీ దివస్ రోజు చెప్పడం జరిగింది. ఈ యొక్క జీవో నెంబర్ 3కి తప్పనిసరిగా స్పెషల్ లీవ్ పిటిషన్ కూటమి ప్రభుత్వం వేస్తుందని మీ అందరికీ తెలియజేయడానికి గర్వపడుతున్నా. తప్పనిసరిగా జీవో నెంబర్ 3 యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో స్పిరిట్ ని కాపాడుతూ మన ప్రాంతంలో ఘర్షణ లేని వాతావరణం, స్థానికులు స్థానికేతరులు అనే మాట లేకుండా గిరిజనులకి సగర్వంగా ఉండే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఆ విధంగా చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా మన హక్కులన్నీ కూడా భంగం కలగకుండా కాపాడడానికి పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనందరం కూడా పెద్ద ఎత్తున కష్టపడి పార్టీకి అనేక రకాలు అహర్నిశలు కృషి చేస్తాం. మనకి పార్లమెంట్ ఎమ్మెల్యే టికెట్లు వచ్చాయి. దురదృష్టం కొద్దీ మనం గెలవలేకపోయాం. కానీ మనం ఎక్కడ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. భవిష్యత్ తప్పకుండా మన ప్రాంతంలో మనం పార్లమెంట్ గెలుస్తాం, తప్పనిసరిగా అసెంబ్లీ గెలుస్తాం, అనేక ఎంపీటీసీ గెలుస్తాం. ఎందుకంటే ఇంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఎవరికి లేదు. అది మన పార్టీకి సొంతం. మనందరి యొక్క సారథ్యంతో తప్పకుండా అద్భుత విజయం